మినర్వా విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపక బృందం, యాజమాన్యం, బోధనేతర సిబ్బంది సామూహికంగా విద్యా సంస్థల ప్రాంగణంలో దివ్యమైన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనాడు సభ కార్యక్రమం ముఖ్య అతిథిగా మరియు మినర్వా విద్యా సంస్థల చైర్మన్ మురళీకృష్ణ విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తరువాత ఆయన ప్రసంగిస్తూ ఆనాడు యేసుక్రీస్తు ప్రేమ, కరుణ, క్షమ వంటి సద్గుణాలను ఆచరణ ద్వారా ప్రపంచానికి ఏ విధంగా బోధించిందని వివరించారు. అదేవిధంగా క్రిస్మస్ కేకును కట్ చేసి కవ్వొత్తులను వెలిగించారు. పవిత్రతకు, భక్తి భావమునకు ప్రస్తావిస్తూ క్రైస్తవ భక్తి గీతాలు ఆలపించి జీసస్కు ప్రణతులు అర్పించి శ్రీ రవికుమార్ దేవుణ్ణి స్తుతిస్తూ పాడిన పాటలు అందరినీ అలరించాయి. స్కూల్ విద్యార్థులు సభా వేదికను క్రీస్తు జనన సందర్భాన్ని గుర్తు చేసి విధంగా ఒకవైపున మేరీమాత, తండ్రి జోసెఫ్ తొట్టిలో ప్రవలించిన దివ్య శిశువుల ప్రతిమలు, మరొక వైపు నక్షత్రం వెలుగు నసరిస్తున్న వచ్చి జీసస్ను సందర్శించుకున్న ముగ్గురు జ్ఞానులు ప్రతిమలతో వివిధ అలంకారాలతో శోభాయమానంగా తీర్చిదిద్ది అలంకరించారు. చివరిగా శాంటా క్లాస్ వేషధారణతో అందరి వద్దకు వెళ్లి బహుమతులు, చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్లికార్జునరావు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ ఆనంద్ జోషి, శ్రీ సూర్యనారాయణ గారు, కప్పల నాగేశ్వరరావు, షీలా, శేషారావు, లక్ష్మణ్ కుమార్, రవి, శ్రీనివాస్, అధ్యాపకేతర బృందం, సిబ్బంది పాల్గొన్నారు. చూచినాడు రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట గగనము కనుగొందురాని శీఘ్రముగను దూత తెల్పే రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించి పరిపూర్ణ తేజముతో లోకానికి దియే పర్వదినం, ఇది మహోదయం. ప్రభు యేసుక్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో, ఇది పర్వదినం, ఇది మహోదయం. పరిశుద్ధుడు పరమాత్ముడు సాక్షా సంపూర్ణుడై పరలోక మార్గము చూపుటకు, తన ప్రేమను తెలుపుటకు ప్రభు యేసుక్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో లోకానికి దియే పర్వదినం, ఇది మహోదయం. పాపులకై పరమును విడచి నరరూపధారునిగా పశువుల సాలలో పర్యసుతునిగా ఆయన సవరించే. పాపులకై పరమును విడచి నరరూపధారునిగా పశువుల సాలలో పర్యసుతునిగా ఆయన పవరించే. దూతలు తెల్ప ఆ వార్త విని ఆ గొర్రెల కాపరులు అదిగో ప్రభు అని కని ఆరాధించిరి. ప్రభు యేసుక్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో లోకానికి దియే పర్వదినం, ఇది మహోదయం. అడగమన్నాడు కదా అని అన్ని అడగడమేనా, ఆత్మ సంబంధమైన అడగాలనర్థం కాదనాయణ. ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకి So
happy and Merry Christmas to all of you. So Christmas is a very big festival all across the world. So many countries, millions of people, they celebrate Christmas. It is not only the birthday of Jesus Christ, but it will bring hope to a lot of people in the world. So here we are all from different religions, Hindu, Muslims, Christians, okay, maybe some other religions. So let us all live with unity and cooperate with each other, live like a family, okay, and celebrate the festival. Tomorrow is a holiday, and I wish you all the best once again. Happy Christmas to all those people who celebrate Christmas.